జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏ స్థాయిలో ఉన్నా తెలియనిది నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదే మనల్ని మరింత పైకి చేరుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, జూలై 27, 2025 ఆదివారం. తిథి తదియ, రాత్రి 10 గంటల 41 నిమిషాల వరకు. తదుపరి చవితి. నక్షత్రం మక, సాయంత్రం 4 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి పుబ్బ. యోగము వరియాన, రాత్రి 3 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి పరిగ. కరణం తైతుల, ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు. తదుపరి గరజి, రాత్రి 10 గంటల 41 నిమిషాల వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 7 గంటల 55 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 42 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 4 నిమిషాల నుండి 6 గంటల 41 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు. వర్జము రాత్రి 12 గంటల 47 నిమిషాల నుండి 2 గంటల 28 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి 3 గంటల 34 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 47 నిమిషాల నుండి 7 గంటల 16 నిమిషాల వరకు. జూలై 27 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, రాత్రి 10 గంటల 41 నిమిషాల వరకు ఉంది. తదుపరి చవితి. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ 2 తిథులను కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. సాయంత్రం 4 గంటల 23 నిమిషాల వరకు ఉన్న మకా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే పుబ్బా నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం. 1957వ సంవత్సరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటయ్యింది. అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. సినీ నటులు, డబ్బింగ్ కళాకారులు సాయి కుమార్ గారి పుట్టినరోజు. సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ గ్రహీత కెఎస్ చిత్ర గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 27 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో.
మేష రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.